కోలీవుడ్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. కోలీవుడ్ అంటే తమిళ సినిమా పరిశ్రమలో. జయం రవి తన యొక్క భార్యకి ఇచ్చినటువంటి విడాకులు, ఇప్పుడు మళ్ళీ నటి కెనీషా విడిపోవడం, ఇది పెద్ద రచ్చ జరుగుతుంది. దీని గురించి జయం రవి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టేశాడు. నిన్న కెనీషా ఏమొచ్చేసి మొన్న విడిపోయి నేను చెన్నై వదిలి వెళ్ళిపోతున్నానని ఎమోషనల్గా పోస్ట్ పెట్టింది. జయం రవి ఏమొచ్చేసి ఇప్పుడు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక ఇడ్లీ నటి నా జీవితాన్ని నాశనం చేసింది అన్న విధంగా ఖుష్బూని ఉద్దేశించి మాట్లాడాడు. ఎందుకంటే తమిళనాడులో ఒక ఇడ్లీకి ఖుష్బూ అని ఇడ్లీ ఉంది. సో ఆ విధంగా ఖుష్బూని ఉద్దేశించి మాట్లాడాడు. దానికి ఈ రాధిక గారు ఉన్నారు కదా, సీనియర్ నటి రాధిక గారు ఏమొచ్చేసి కొంతమంది చూసే విధానంలో చాలా తేడాలు ఉన్నాయి, ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. జయం రవి ఆర్తి విడాకులు ఒకలాగా, అలాగే ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి విజయ్ సంగీత విడాకులు ఒకలాగా చూస్తున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు అని ఆవిడ పోస్ట్ పెట్టింది. దీన్ని ట్యాగ్ చేస్తూ అటు రమ్య సుబ్రహ్మణ్యం అనే ఒక హీరోయిన్ ఏం పోస్ట్ పెట్టిందంటే, నైతికతలు విలువల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడేటటువంటి వారే. దీని గురించి మాట్లాడడానికి ముందు అసలు ఫెమినిస్టులే లేకపోతే, స్త్రీవాదులే లేకపోతే, ఆ రోజు స్త్రీవాదుల కోసం ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటమే లేకపోతే ఈరోజు నీ సోషల్ మీడియాలో నేను ఒక యాక్టర్ని, ఒక సీఈఓ అని పెట్టుకోగలవా అన్న విధంగా ఈవిడేమొచ్చేసి రమ్య సుబ్రహ్మణ్యం ఏమొచ్చేసి రాధిక గారికి కౌంటర్ ఇస్తే, రాధిక గారు ఏమొచ్చేసి మళ్ళీ సుబ్రహ్మణ్యంకి కౌంటర్ ఇచ్చారు. నువ్వు ఒక పెద్ద ఐన్స్టీన్వి, నా గురించి నీకేం తెలుసు, నేను దేని గురించి మాట్లాడానో నీకు తెలుసా, నేనేమి ఫెమినిస్ట్ని కాదు, నువ్వేమైనా మాట్లాడుకో, నేను ఇక్కడ విడాకుల విషయంలో ద్వంద్వ విధానంగా చూస్తున్నారు. విజయ్ సంగీత విడాకుల్లో ఒకలాగా, అటువైపు ఏమొచ్చేసి ఆర్తి జయం రవి విడాకుల్లో ఒకలాగా చూస్తున్నారు. దానికి సలహాలు ఇచ్చినటువంటి ఖుష్బూ గురించి ఈవిడ ఇలా మాట్లాడింది అనమాట. అంటే ఖుష్బూ జయం రవి ఆర్తి విడాకుల గురించి నీదే చెప్పింది కదా, మరి సంగీత విజయ్ విడాకుల గురించి ఎందుకు మాట్లాడలేకపోయింది అనే ఉద్దేశంతో రాధిక మాట్లాడింది. ఈవిడికేం కౌంటర్ ఆవిడిస్తుంది, ఆవిడికేం కౌంటర్ ఇంకెవరో ఇస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క విడాకులు అనేవి చాలా పెద్ద యుద్ధానికే దారి తీస్తున్నాయి. అంటే ట్విట్టర్ యుద్ధం అయితే మొదలైంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు మధ్యలోకి ఏమొచ్చేసి సీఎం విజయ్ వచ్చాడు. ఇప్పుడు విజయ్ సీఎం అయ్యాడు కాబట్టి ఇవి సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాలకి వెళ్తున్నాయి. అటు ఖుష్బూ కూడా రాజకీయ నేతే కాబట్టి మొత్తానికి ఇది ఒక పెద్ద కోల్డ్ వార్గా అయితే మారబోతుంది.